Hi friends, welcome to Market News. Disclaimer friends. Welcome to Market News. Friends, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డ్రిప్ అంటే ఏందో తెలుసుకుందాము. డ్రిప్ డిఆర్ఐపి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం దీన్ని. డ్రిప్ను A dividend reinvestment plan is a program that allows investors to reinvest their dividends into additional shares of a company instead of receiving cash. అంటే డివిడెండ్ అంటే ఒక కంపెనీలో ప్రాఫిట్ వస్తే ప్రమోటర్స్ డివిడెండ్ లాగా కొంచెం అమౌంట్ డివిడెండ్ ఈల్డ్ ప్రకారము సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టర్స్కు పంచుతారు. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ కంపెనీ ప్రాఫిట్స్ను బట్టి ప్రమోటర్స్. ఓకే, దానికి ఇది డ్రిప్ అంటే డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఆ డివిడెండ్ వస్తే అది అడిషనల్ షేర్స్ కోసము కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తుంది ఈ ప్లాన్. ఓకే, ఈ ప్రోగ్రాంలో మనం రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు డివిడెండ్ను. డివిడెండ్ అంటే అమౌంట్ వచ్చిన అమౌంట్ను ప్రమోటర్స్ ప్రాఫిట్లో వచ్చిన అమౌంట్ను మనం రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు అడిషనల్ షేర్స్ కోసం. ఓకే, దాన్ని డ్రిప్ అంటాం మనం. డ్రిప్స్ కెన్ హెల్ప్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రో ఓవర్ టైమ్ త్రూ కాంపౌండింగ్. ఈ డ్రిప్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఇవి ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రో అయ్యేదానికి త్రూ కాంపౌండింగ్ జరుగుతూ ఉంటుంది. మీ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ ఈ డివిడెండ్ మళ్ళీ షేర్స్ రూపంలో కొత్త షేర్స్ కొంటూ ఉంటారు. ఓకే, అడిషనల్ షేర్స్. ఓకే, ఆ డివిడెండ్ అమౌంట్తో కొంటూ ఉంటారు. అంటే కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది మీ డబ్బు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, హౌ ఇట్ వర్క్స్ అంటే వెన్ ఎ కంపెనీ పేస్ డివిడెండ్స్ ఇన్వెస్టర్స్ కెన్ చూస్ టు రీఇన్వెస్ట్ దెమ్ ఇంటూ మోర్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ స్టాక్. ఒక కంపెనీ డివిడెండ్ పే చేస్తే ఇన్వెస్టర్స్ ఏమేమి చేస్తారంటే ఈ ప్లాన్లో రీఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళా కొత్త షేర్స్ కొంటారు. ఓకే, మోర్ షేర్స్ వస్తాయి ఆ డివిడెండ్స్తో. ప్రీవియస్లీ బై చేసి ఉంటారు కంపెనీలో, సేమ్ కంపెనీ షేర్స్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు తిరిగి ఆ డివిడెండ్ అమౌంట్తో. ఓకే, అది ద అడిషనల్ షేర్స్ ఆర్ దెన్ యాడెడ్ టు ద ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో. ఆ డివిడెండ్ షేర్స్ కొంటారు కదా, డివిడెండ్ అమౌంట్తో కొంటారు కదా అడిషనల్ షేర్స్, అవి ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోకు యాడ్ అవుతుంది. ఓకే, పోర్ట్ఫోలియో అంటే ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో అంటే ఇన్వెస్టర్ యొక్క షేర్స్ కంపెనీస్ టోటల్ కంపెనీస్ను పోర్ట్ఫోలియో అంటాం. డివిడెండ్ ఇచ్చిన షేరు కంపెనీ మళ్ళా డివిడెండ్ ఇస్తే అది ఓకే, ఆ డివిడెండ్స్ మళ్ళీ అదే కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, ద ఇన్వెస్టర్ కంటిన్యూస్ టు అర్న్ డివిడెండ్స్ ఆన్ ద న్యూ షేర్స్ విచ్ కెన్ బి రీఇన్వెస్టెడ్ అగైన్. మళ్ళా అది మనకి ఆల్రెడీ బై చేసిన షేర్స్ ఉంటాయి, తర్వాత డివిడెండ్ ఇస్తే అవి రీఇన్వెస్ట్ చేస్తాం కదా, మళ్ళా రీఇన్వెస్ట్ చేసిన దానికి ముందు ఉండే షేర్స్కు మళ్ళీ డివిడెండ్ ఇస్తారు. అది థర్డ్ టైం మళ్ళా ఇంకోసారి. అంటే మీరు ఆల్రెడీ షేర్స్ బై చేసి ఉంటారు, దానికి డివిడెండ్ వస్తే కొత్తగా షేర్లు కొంటారు. ఆ కొత్తగా షేర్లు కొన్న దానికి ప్లస్ ముందు ఉండే షేర్స్కు మళ్ళీ డివిడెండ్ ఇస్తారు. ఆ డివిడెండ్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు అగైన్, కొత్త షేర్స్ కొంటారు మళ్ళా. అది బెనిఫిట్స్ ఏంటంటే కాంపౌండింగ్. డ్రిప్స్ అలో ఇన్వెస్టర్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ కాంపౌండింగ్ విచ్ ఈజ్ వెన్ రిటర్న్స్ ఆన్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఈచ్ అర్న్ మోర్ రిటర్న్స్. మీకు మోర్ రిటర్న్స్ అర్న్ చేసి పెడుతుంది ఇవి రీఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటే. డివిడెండ్ అమౌంట్ కాంపౌండింగ్ బెనిఫిట్ మనకు వస్తుంది. ఓకే, తర్వాత మన పోర్ట్ఫోలియో అమౌంట్ పెరుగుతుంది. మన పోర్ట్ఫోలియో
ఎక్కువ మోర్ రిటర్న్స్ పొందుతూ ఉంటాం మనం పోర్ట్ఫోలియోలో. నో బ్రోకరేజ్ ఫీజ్ దీనికి. సమ్ డ్రిప్స్ ఆర్ కమిషన్ ఫ్రీ విచ్ కెన్ బి అపీలింగ్ టు స్మాల్ ఇన్వెస్టర్స్. కొన్నిటికి బ్రోకరేజ్ ఫీజు ఉండదు సమ్ డ్రిప్స్కు. ఓకే. రూపీ కాస్ట్ యావరేజింగ్. డ్రిప్స్ క్యాన్ హెల్ప్ ఇన్వెస్టర్స్ యావరేజ్ అవుట్ ద ప్రైస్ ద పే ఫర్ స్టాక్ ఓవర్ టైమ్. యావరేజ్ అవుట్ ద ప్రైస్ దే పే ఫర్ స్టాక్ ఓవర్ టైమ్. దాని స్టాక్స్ యావరేజ్ అయిపోతాయి. ఆ కంపెనీ షేర్స్ యావరేజ్ అయిపోతూ ఉంటాయి, రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి మనము. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఒకసారి ఒక ప్రైస్లో కొంటే ఇంకోసారి ఇంకో ప్రైస్లో కొంటాం, రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనం డివిడెండ్ అమౌంట్ను. అట్లా ఒక్కొక్కసారి ఒక్కో ప్రైస్లో కొని అది ఆ ప్రైస్ యావరేజ్ అయిపోతుంది. దాన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. డ్రిప్స్ ఎంకరేజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ కెన్ హెల్ప్ స్టెబిలైజ్ స్టాక్ ప్రైసెస్. ఓకే. డ్రిప్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి యూజ్ అవుతాయి. స్టాక్ ప్రైసెస్ స్టెబిలైజ్ చేసేదానికి. ట్యాక్సెస్. ఇన్వెస్టర్స్ మస్ట్ స్టిల్ పే ట్యాక్సెస్ ఆన్ దేర్ డివిడెండ్స్ వెదర్ దే రిసీవ్ దెమ్ యాజ్ క్యాష్ ఆర్ రీఇన్వెస్ట్ దెమ్. ఓకే. అంటే ట్యాక్సెస్ అంటే ఇన్వెస్టర్స్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది డివిడెండ్స్ వచ్చినందుకు. డివిడెండ్స్ వస్తే మళ్ళా వెదర్ దే రిసీవ్ దెమ్ యాజ్ క్యాష్ రూపంలో మన బ్యాంకులో పడినా మనము ట్యాక్స్ కట్టాలి. క్యాష్ రూపంలో బ్యాంక్ అకౌంట్లో పడితే డివిడెండ్ ట్యాక్స్ కట్టాలి. లేకపోతే రీఇన్వెస్ట్ చేసినా కానీ సేమ్ కంపెనీస్లో రీఇన్వెస్ట్ చేసినా కానీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే. ఇన్వెస్టర్లు బై ఎన్రోలింగ్ ఇన్ ఎ డ్రిప్ ద మనీ ఈజ్ యూస్డ్ టు ఆటోమేటికల్లీ బై మోర్ షేర్స్ విత్ మినిమల్ ఆర్ నో ఫీస్. మెయిన్ డ్రిప్తో యూజ్ ఏంటంటే మనం ఎన్రోల్ చేసుకుంటే డ్రిప్లో ద మనీ ఈజ్ యూజ్డ్ ఆటోమేటికల్లీ బై మోర్ షేర్స్. మనము రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం డివిడెండ్స్ను. రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మన షేర్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి. ఓకే. విత్ మినిమల్ ఆర్ నో ఫీస్తో. కొంతమంది కమిషన్ ఉంటుంది, కొన్నిటికి కమిషన్ ఉండదు, నో కమిషన్. ఓకే. బ్రోకరేజ్ ఫీజు ఉండదు కొన్నిటికి కొంచెమే ఉంటుంది. అయితే మన మనీ డబుల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుంది. ఓకే. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈజ్ ఎ వేరియంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఒక వేరియంట్ మ్యూచువల్ ఫండ్స్లో. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది ఒక టైప్ ఇది మ్యూచువల్ ఫండ్స్లో. వేర్ ఇన్ డివిడెండ్ డిక్లేర్డ్ బై ద మ్యూచువల్ ఫండ్ ఈజ్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఓకే ఈ అమౌంట్ మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ డివిడెండ్ పేఅవుట్ ప్లాన్ ఆఫ్టర్ ద డివిడెండ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ ద ఫండ్స్ ప్రాఫిట్స్ ఎన్ఎల్వి ఆఫ్ ద ఫండ్ రెడ్యూసెస్ బై ఏ సిమిలర్ అమౌంట్. డివిడెండ్ పేఅవుట్ ప్లాన్లో అయితే మీకు మీ డివిడెండ్ అమౌంట్ మీ బ్యాంకులో పడుతూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఎన్ఏవి ఆఫ్ ద ఫండ్ తగ్గిపోతూ ఉంటుంది. అదే మీరు డివిడెండ్ డ్రిప్ ప్లాన్లో పెట్టుకుంటే డివిడెండ్ రీఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఆ మ్యూచువల్ ఫండ్లో కానీ. ఓకే. ఇది ఫ్రెండ్స్ డ్రిప్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.